అంటే ఇండైరెక్ట్గా ఆ ప్రభావం మీ మీద కూడా పడి ఉంటుంది ఎంతో కొంత. డెఫినెట్గా చాలా. ఎందుకంటే కదా, సో అంత ఆత్మాభిమానాన్ని పెంచుకుంటూ వచ్చారు పాత్రల ద్వారా మీరు. సో ఆత్మాభిమానం ఉన్న వాళ్ళకి ఏంటంటే అభిజాత్యం కూడా ఉంటుంది. వాళ్ళు మమ్మల్ని గౌరవించినప్పుడు మనం వాళ్ళని ఎందుకు గౌరవించాలన్న భావన వస్తుంది. నాకు ఎప్పుడు లేదండి అది. ఇప్పటికి కూడా నాగేశ్వరరావు గారు ఇస్తే నేను కూర్చోనండి చైర్లో. ఎక్కడన్నా థియేటర్లో ఎక్కడన్నా ఆయన చీఫ్ గెస్ట్ గానో లేకపోతే మేమేదో జ్యోతి ప్రజ్వలనకు వెళ్ళామంటే నాగేశ్వరరావు గారు ఆయన వచ్చి నిలబడి ఆయన కూర్చున్న తర్వాత ఆయన కూర్చోమ్మా అన్న తర్వాతే కూర్చుంటాను నేను. ఎందుకంటే సీనియర్స్ని గౌరవించడం మా తల్లి మాకు బాగా నేర్పించేసింది. ఓకే. సో మీ కంప్లైంట్ లేదు, మిమ్మల్ని కంప్లైంట్స్ ఉంటాయి. ఉన్నాయి కదా, కంప్లైంట్స్ ఉంటాయి. అమ్మో ఎట్లా ఉంటాయంటే ఇంకా రాలేదు, ఏం చేస్తుంది. నేను ఎప్పుడు చెప్పేస్తూ ఉంటాను ప్రొడ్యూసర్స్కి, 7 o'clock కాల్ షీట్కి నేను రానండి. పొద్దున్నే 7కి ఎట్టి పరిస్థితుల్లో రాను. నేను 3 గంటలకు లేచి మేకప్ వేసుకుని హెయిర్ స్టైల్ చేసుకుని మొళ్ళంతా మేకప్ రాసుకుని అంతా చేయడానికి 3 hours పడుతుంది నాకు. ఎందుకు అంత శ్రద్ధ మీకు? బికాస్ నేను వైట్ కాదు కదా, వైట్ కాంప్లెక్షన్ కాదు కదా నేను. సో ఈ కెమెరా ముందు నిలబడ్డప్పుడు చాలా అందంగా ఉండాలనేది ఎక్కడో అంటే సబ్ కాన్షియస్ ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ కాలు కనిపించినా, వేలు కనిపించినా, వీపు కనిపించినా, నెక్ పోర్షన్, మోక, కాళ్ళు, పాదాలు, చేతులు వీటన్నిటికి వేసుకునేదాన్ని. మామూలుగా 9 o'clock వచ్చేస్తాం, అయిపోతుంది. డ్రెస్ చేంజ్ అని పంపిస్తారు. అబ్బా చచ్చాంరా అనేవాడు ఆయన. ఇంకపోతే మళ్ళీ రుద్దుకుని పూసుకుని వస్తుంది అని అన్నట్టుగా అనేవారు. ఒకసారి చిలిపి కృష్ణ షూటింగ్లో ఆయనకి 7 గంటల కాల్ షీట్ వేశారు రామానాయుడు గారు. ఆయనకేవో సీన్స్ ఉన్నాయి, సుబ్బయ్య డైరెక్షన్. ఆయన ఏదో షార్ట్స్ అన్ని తీస్తున్నాడు, ప్రభాకర్ రెడ్డి గుడ్డివాడిలాగా నటిస్తాడు అక్కడ. నేను ఎంటర్ అవుతున్నాను, కాలుతో ఒక తండ్రిని కూర్చుని 7 గంటలు అంటారు, అందరు ఎప్పుడెప్పుడో వస్తారు, నాకేనా పట్టింది ఇది అది అని ఏదో మాట్లాడేశారు. ఆయన నన్ను అంటున్నారు, నేను అనుకోలే. ఎందుకంటే నేను ఇవ్వనుగా 7 o'clock కాల్ షీట్ ఇవ్వను, ఎందుకంటే నాకు ఇది టైం పడుతుంది. ఏంటండి, నా మేకప్ నా బలం, నా టాలెంట్ నా ఆయుధం, వాటితోటి నరుక్కొచ్చా ఎంత దూరం. ఎవరి సపోర్ట్ లేదు, అందరు సపోర్ట్లు ఇస్తారు. కెమెరా ముందుకు వచ్చిన తర్వాత ఎవరి సపోర్ట్లు పనిచేయవు. నేను చాలా పెద్ద కుటుంబం నుంచి వచ్చి ఉన్నా, లేకపోతే చాలా గ్రేట్ ఆర్టిస్ట్ అయినా కెమెరా ముందు డైరెక్టర్ స్టార్ట్ అన్న తర్వాత క్లాప్ కొట్టిపోయిన తర్వాత కరెక్ట్ టైంలో ఎక్స్ప్రెషను, డైలాగ్. ఇప్పుడు డబ్బింగ్లు ఉన్నాయి, ఆ రోజున మాకు డబ్బింగ్లు లేవు. కరెక్ట్ పర్ఫెక్ట్ టైమింగ్లో చెప్పాలి. అందుకని నాకు ఇది లేదు. మెల్లగా వచ్చి సుబ్బయ్యని అడిగా, ఏంటి సుబ్బయ్య అని. ఏం లేదులేండి, ఆయన షార్ట్స్ అన్నీ తీస్తూ ఉన్నాం, ఇంకా మీరు కూర్చుండమ్మా అన్నారు. అయిపోయింది. మధ్యాహ్నం నుంచి ఇండోరు అన్నపూర్ణ స్టూడియోకి వచ్చాం.